మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో టీఆర్ఎస్ నాయకుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన హరీష్ రావును అరెస్టు చేయడం సరికాదని ఆయన వ్యతిరేకించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏడుపైల చైర్మన్ బాలగౌడ్ మరియు పాపంపేట మండల నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, మెదక్ మున్సిపల్ మామిళ్ల ఆంజనేయులు, హవేలీ ఖన్పూర్ మండల్ తొగుట ఎంపీటీసీ కసిరెడ్డి మాణిక్యారెడ్డి, నాయకుడు చందు తదితరులు పాల్గొన్నారు. హరీష్ రావు అరెస్టుకు నిరసనగా టీఆర్ఎస్ నాయకుడు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సూర్యుడిపైన ఊస్తే తనపైన పడుతుందని అతను అవర్ణించారు. ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటికి వెళ్లిన హరీష్ రావు గారిని పోలీసులు అరెస్టు చేయడం శోచనీయం. ఇవాళ ప్రజలకైతే ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను ఏమైనా నిలదీసినందుకు ఇవాళ హరీష్ రావు మీద కక్ష సాధింపు చర్య చేపడతా ఉన్నారు. ఇలా హరీష్ రావు గారు ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎండగాడుతూ ప్రశ్నించినందుకు ఇవాళ హరీష్ రావు గారిని పోలీసులతో కక్ష సాధింపు చర్య వేయించుకుంటూ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ చిన్న విషయాలకు ఇవాళ చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి నా మీద ఫోన్ ట్యాపింగ్ అయింది అని హరీష్ రావు గారి మీద పెడితే పేపర్లలో పెద్ద హెడ్లైన్లలో వేయించుకుంటూ ఇలా హరీష్ రావును అరెస్ట్ చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఒక రేపిస్టు. అసలు వాడికి హరీష్ రావుకు పోలిక లేదు. హరీష్ రావు గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా చక్రధర్ గౌడ్ అనేటువంటి లేనేలేదు. ఇలా చిన్న విషయాలను సాకులు చూపించుకుంటా ఇవాళ హరీష్ రావు గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ నిజంగానే హరీష్ రావు గారి మీద మీ బురద జల్లే ప్రయత్నం చేస్తే సూర్యుని మీద ఉమ్మేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇలా హరీష్ రావు అనే వ్యక్తి ఒక ఉద్యమ నాయకుడు. తెలంగాణ కొరకు కష్టపడ్డ ఎంతోమంది నాయకులు కాదు, ముఖ్యమైన నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు. ఇవాళ కేసీఆర్కు వెన్నంటుండి తెలంగాణ తెచ్చిన నాయకుడు ఎవరయ్యా అంటే కేసీఆర్కు తోడుగా ఉన్న హరీష్ రావు గారు. అలాంటి హరీష్ రావు గారి మీద మీ బురద జల్లి వల్ల ఆయన అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తే తెలంగాణ ప్రజానీకం చూసుకుంటూ ఊకోదు. ఇవాళ హరీష్ రావు గారిని నిజంగానే మీరు ఏదైనా చేయాలనుకుంటే, లేనిపోని కేసులు బనాయించుకోవాలనుకుంటే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఒకటై తెలంగాణ ఒక అగ్నికూలంగా మారుతుంది. యావత్ తెలంగాణ ప్రజానీకం హరీష్ రావు గారికి అండగా ఉంటుందని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. ఇవాళ పోలీసులు కూడా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు. ఒక సిఐ కంప్లైంట్ ఇవ్వడానికి ఎమ్మెల్యే పోతే పట్టించుకోరు. ఇవాళ హరీష్ రావు గారి మీద కూడా పోలీస్ కానిస్టేబుల్ సైతం ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. వీడా పోలీసులకు కూడా చెప్తా ఉన్నాం, రేపు రాబోయే ప్రభుత్వం మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మీకు చుక్కలు చూపిస్తారు. కాబట్టి మీరు కూడా ఇవాళ ఒక టైప్ కాకుండా ప్రభుత్వానికి ఒక బండ్రోతులాగా కాకుండా ఒక తాబేదారులాగా కాకుండా ఇవాళ మీరు పోలీసులు మీ డ్యూటీలను సక్రమంగా చేయాలని చెప్పి కూడా పోలీస్ శాఖను కోరుతా ఉన్నాం. ఇవాళ అంతేకాకుండా ఇలా ప్రజా దినోత్సవాలు అని చెప్పి సంవత్సరం అయిందని చెప్పి ఇవాళ మీరు విజయోత్సవాలు చేస్తూ ఉన్నారు. ఎందుకో విజయోత్సవాలు చేస్తూ ఉన్నారో మాకైతే అర్థమైతే లేదు. ఎందుకు రైతు బంధు ఇయ్యనందుక, ఊళ్ళలో 2000 పెన్షన్ 4000 చేయనందుక, మహాలక్ష్మి పథకాలు అమలు చేయనందుక, ఇవాళ వడ్డీ రుణమాఫీ కానందుక ఇవాళ చెప్తా ఉన్నారు వడ్డీ రుణమాఫీ అయిపోయింది. ఏ గ్రామంకైతే వెళ్దాం, మీరు వస్తే ఏ గ్రామం అయినా సరే మెదక్ కాన్స్టిట్యూన్సీ నుండి ఇవాళ మా పాపన్నపేట మండలం నుండి అడుగుతా ఉన్నాం, మీరు ఏ గ్రామానికైనా పోదాం, వడ్డీ 100% రుణమాఫీ అయిందని చెప్పి ఏ గ్రామంలో అయినా చెప్పిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఇవాళ మీరు మంత్రులు ఏం మాట్లాడుతున్నారో, సీఎం ఏం మాట్లాడుతున్నారో ఒకరికి అవగాహన లేక ఇవాళ మీరు చేసే తప్పుడు వినాదాలను ఇక్కడ కేటీఆర్ గారు కానీ ఇటు హరీష్ రావు గారు కానీ ప్రశ్నిస్తుంటే ఇవాళ మీరు లేనిపోని అన్ని అద్భుతాలు కల్పించి ఇవాళ హరీష్ రావు గారి మీద ఈ బురద జల్లే ప్రయత్నం ఇప్పటికైనా మానుకోవాలి. మేము ఒకటే చెప్పినాం, మీరు ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని మీరు అన్ని అఖిలపక్ష కూటమి పెడితే కూడా హరీష్ రావు గారు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడికే రమ్మంటారో చెప్పండి అని చెప్పి ఆయన కూడా ఆ రోజు సవాలు విసరడం జరిగింది. ఇవాళ రుణమాఫీ మీద కూడా మీ కొడంగల్లోని మీ కొండారెడ్డిపల్లికి వచ్చి మాట్లాడడం కూడా సిద్ధంగా ఉంటే మీరే టైం వేయలేక మీరు తోక విడిచారు. అటువంటి హరీష్ రావు గారి మీద ఇక ముందు మీరు ఈ ఊపదంపుడు ఉపన్యాసాలకే పరిమితం కాకుండా ఇవాళ హరీష్ రావు గారిని కానీ ఇంకా బీఆర్ఎస్ కార్యకర్తల మీద లేనిపోని కేసులు పెడితే రాబోయే రోజులలో మీరు ప్రజాగ్రహానికి తప్పదని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.